అనమాట. అండ్ ఇది ర్యాండమ్గా నేను ఒకరి దగ్గర విన్న క్వశ్చన్ ఇది. సో జనరల్గా మూవీ ఎలా ఉంది అని అంటే లైక్ బాగుంది, బట్ ఈ టైంలో ఈ జనరేషన్లో కూడా అలాంటి ఫ్యాన్ అలాంటి హీరోస్ ఉంటారా అని ఒక క్వశ్చన్ అయితే ఉంది. అందుకే అనుకుంటా సో 2000 ఫామ్లో తీసినట్టున్నారు ఆ టైంలో. అంటే ఇప్పుడు అప్పుడు కాదండి, మీరు చూడాల్సింది ఏంటంటే ఈ ఫిక్షనల్ క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్లో ఉన్న జెన్యూనిటీ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కూడా అలా ఫీల్ అవ్వచ్చు. సో మనం ఆల్వేస్ వీ డోంట్ నీడ్ టు బీ జడ్జ్మెంటల్ అండ్ టూ మచ్ మనం ఇలాగే ఉండాలి ఇప్పుడు లేరు అని కూడా మనం క్వశ్చన్ చేయాల్సర్లా. అలా ఉండకుండా ఇది ఇలా ఉంటే ఇంకా మీకు హెల్ప్ అవుద్ది అనేది కూడా కన్వే అవుతుంది కదా. మహేష్ గారు సో రావు రమేష్ గారి క్యారెక్టర్కి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నువ్వు ఒక్కడో బాగుపడితే చాలు అనుకున్నాను, బట్ ఊరందరూ ఇట్లా అనేది. సో రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి ఆ ఇన్స్పిరేషన్ ఎలా తీసుకున్నారు ఏంటి? యాక్చువల్లీ ఫాదర్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఫస్ట్ నుంచి నేను ఒక కొడుకుని సపోర్ట్ చేస్తున్న ఫాదర్ అని రాసుకున్న క్యారెక్టర్ అది. ఆయన చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి బ్యూటీ వచ్చింది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న గ్రేస్, ప్రతి ఆ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన డీటెయిల్డ్గా ఇవ్వగలరు. అవన్నీ స్టాండ్ అవుట్ అయినాయి. దానికి తోడు ఆ సీన్స్ కూడా హెల్ప్ అయినాయి కాబట్టి సూపర్బ్ అండి. అది కథలో ఉన్న పార్టే. యాక్చువల్లీ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఫాదర్ స్టోరీ కూడా. అంటే ఫిసి ఓ చిన్న పిల్లోడిని చదివించాలనుకుంటున్నాడు, అతను ఏమయ్యాడు అనేది అలా చూస్తే అది ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ కథ కూడా కంప్లీట్ కథ కూడా అలాగా అనిపిస్తుంది. రవి గారు 1 సెకండ్. ఒక కల్ట్ సినిమా ఫ్యాన్ కల్ట్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా గురించి మాట్లాడడానికి ఇక్కడ విచ్చేశారు. మా ఎస్కెన్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అంటే షూస్ వేసుకుందాం. యూజువల్గా ఏదన్నా ఫంక్షన్కి ఏదన్నా ఫంక్షన్కి మనం ఇన్వైట్ చేస్తారు. నేనే ఇది ఇందాక లైవ్ చూస్తే ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది, దీని గురించి మాట్లాడాలని చెప్పి నేనే ఇక్కడికి వచ్చేసాను. ఎందుకంటే నిన్న చూసినప్పటి నుంచి నేను ఈ సినిమా చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా చాలా విధాలుగా కనెక్ట్ అయ్యాను. ఆన్లైన్లో చూస్తే మార్నింగ్ నుంచి థర్స్డే ఓపెనింగ్ అన్నీ వేరు. ఎందుకంటే ఒక సినిమా ఎమోషన్ కనెక్ట్ అయితే దానికి ఉండే రిజల్ట్ వేరు. ఈరోజు ఈవినింగ్ నుంచి ఈ సినిమాకు ఉండే నిన్న నైట్ నుంచే అన్ని షోస్ పికప్ అయ్యి హౌస్ఫుల్స్తో వెళ్తుంది. ఎందుకంటే చాలా చాలా థీమ్స్ మీద ఇప్పటివరకు సినిమాలు వచ్చినాయి, కానీ ఒక ఫ్యాన్కి ఒక హీరోకి మధ్య, అంటే సినిమా అనేదే ఒక హీరోకి ఫ్యాన్కి మధ్య నడిచే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ మీద ఇంతవరకు తెలుగులో ఏ సినిమా రాలేదు. తెలుగులోనే కదా నాకు తెలిసి, నాకు తెలిసి ఇలాంటి ఎమోషన్ని చాలా హైలైట్గా చేసే సినిమా అయితే ఇదే. ఎందుకంటే నిన్న సినిమా చూస్తుంటే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను. చూస్తుంటే నాకు ఆర్టిస్టులు ఎవరూ కనిపించట్లేదు. క్యారెక్టర్లన్నీ అలా కళ్ళ ముందు కనిపిస్తుంటే నా కాలేజ్ లైఫ్, ఫ్యాన్గా గడిపిన జీవితం, ఆ పదాలే గుర్తుకొస్తున్నాయి. అంటే మనం ఒక హీరోని చూసి ఎంత ఇన్స్పైర్ అవుతాం, మన జీవితంలో ఎన్ని చేంజెస్ జరుగుతాయి, వాళ్ళని చూసి మన ఆశలు ఎలా ఉంటాయి, ఆశయాలు ఎలా మారుతాయి అనే దానికి ఒక ట్రూ ఎగ్జాంపుల్ సినిమా ఏదన్నా ఉంటే ఆంధ్రా కింగ్ తాలూకా. ఎందుకంటే ఉపేంద్ర గారి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు కదా, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, హీ లిట్ ద ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేము ఆయన కనిపిస్తుంటే అసలు మనం లీనమైపోతున్నాం. అంటే హీఈస్ ద పర్ఫెక్ట్ యాప్ట్ క్యారెక్టర్. అంటే కొన్ని క్యారెక్టర్లు కొంతమంది కోసం పుడతాయి. నాకు తెలిసి మహేష్ ఆయన కోసం రాసుకున్నాడు, ఆయనే ప్రతి ఫ్రేమ్లో కనిపించారు అన్నట్టు ఉపేంద్ర సార్ని చూస్తే నాకు, ఎందుకంటే ఎన్నో, అంటే కల్ట్ అనే సినిమా పదానికే ఒక స్పెల్లింగు, అబ్రివేషను, ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంది అంటే డిక్షనరీలో అది ఉపేంద్ర గారు. సో చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అలాగే ఎనర్జీ రామ్ గారు అంటేనే ఎనర్జీ.
చాలా సీన్స్లో ఆయన ఎనర్జీని కూడా టోన్ డౌన్ చేసి ఒక ఫ్యాన్గా ఒదిగిపోయి ఎక్కడ హైప్ చేయాలో అక్కడ చేసి చూస్తుంటే అసలు మనల్ని మనం చూసుకున్నట్టుందంటే సింగిల్ స్క్రీన్లో ఫ్యాన్స్ అందరూ కూడా ప్రతి సీన్కి ప్రతి డైలాగ్ అండి. చాలా ఇప్పుడు చిన్నప్పుడు అంటుండేవాళ్ళు, నేను చిరంజీవి గారి సినిమాలకి అది అలాగ వెళ్ళి ఆ బ్యానర్స్ కడుతున్నప్పుడు అంటుండేవాళ్ళు, అసలు మీ హీరోకి నువ్వు ఉన్నావని తెలుసా అంటే ఆ డైలాగ్ ఏదో నన్ను చూసి అన్నట్టు అనిపించింది. అప్పుడు చాలా అంటుండేవాడు, నీకేమన్నా మీ హీరో కూడు